Praise the Lord. Hallelujah. Hallelujah. చేతులను ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులను పైకి లేపి నాతో కలిసి ఏకీభవించి మన యొక్క స్వరముల యొక్క దేవాది దేవుడితో ఐక్యం చేసి స్తుతించుదాము. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరము కూడా మరియ తల్లి యొక్క పండుగను కొనియాడుతున్నాము. అది ఏ విధముగానంటే ఈ యొక్క మే నెల మొత్తము కూడా మనమందరము కూడా దేవాలయంలో గుమికూడి ఆ తల్లి ఎడల మనకు ఉన్నటువంటి ప్రేమను, భక్తిని, గౌరవమును జపమాల ద్వారా జపించి మనందరి యొక్క విన్నపములను, ఉద్దేశములను, తలంపులను మనకు విచారణ కొరకు, విచారణ గురువుల కొరకు, మనకు సంఘము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు మనమందరము కూడా ఈ యొక్క నెల రోజుల మొత్తము ఆ యొక్క తల్లికి జపమాల ద్వారా ప్రార్థించి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి అంటే మనందరికి ఎంతగానో ఇష్టము. మరియ తల్లి అంటే మనందరికి ఎంతగానో ప్రేమ. మరియ తల్లి అంటే మనందరికి ఎంతగానో గౌరవము అన్న ప్రతి ఒక్కరు కూడా గట్టిగా చెప్పలేదు. ఇప్పుడు మనం అందరం కూడా మూడు ముఖ్యమైన అంశాల గురించి ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మరియ తల్లి అంటే ఎవరు? రెండవది, మరియ తల్లి అంటే నా జీవితంలో ఎవరు? మూడవది, మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయం అనేది పునీతుల ద్వారా నేను ఏ విధముగా పొందగలుగుతున్నాను? మూడవది, మరియ తల్లి నా జీవితంలో ఒక అద్భుతముగా మారాలి. మొట్టమొదటిగా మరియ తల్లి అంటే ఎవరు? నా యొక్క జీవితంలో మరియ తల్లి అంటే ఎవరు? రెండవది, మరియ తల్లి యొక్క ప్రార్థన అనేది నా యొక్క జీవితంలో ఏ విధముగా నన్ను నడిపిస్తూ ఉన్నది? మూడవది, మరియ తల్లి ద్వారా పునీతుల యొక్క సత్సంగముతో నేను ఏ విధముగా తనని గౌరవిస్తున్నాను? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మొట్టమొదటిగా మరియా అంటే అర్థం ఏమిటి? మరియా అంటే అర్థం ఏమిటి అమ్మా? చెప్పాలి అందరూ. మరియా అంటే అర్థం ఏమిటి? ఏలినరాలు, గౌరవరాలు, గౌరవం పొందినటువంటి దేవుని యొక్క బిడ్డ. మరియా అంటే అర్థము గౌరవ పాత్రురాలు, ఏలినరాలు. మరి ఆమె యొక్క జీవితం ఏ విధముగా ఉన్నది అంటే, ఇదిగో అన్నమ్మ మరియు జ్వాక్యముల యొక్క గారాల పుత్రిక, వారికి ఉన్నటువంటి ఏకైక పుత్రిక. మరి అన్నమ్మ అంటే అర్థము దేవుని యొక్క కృప, జ్వాక్యము అంటే అర్థము దేవుడు సిద్ధపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరియా అంటే అర్థము గౌరవపాత్రురాలు. మరి యొక్క మరియా ఎవరి బిడ్డ అనగా అన్నమ్మ జ్వాక్యముల యొక్క ముద్దుల బిడ్డ. మరి దేవుడు వారికి అనేక సంవత్సరముల సంతానములను కలగలేదు. అయినప్పటికీ దేవుడు వారి వల్ల ఉన్నటువంటి భక్తిని ఎంతగానో, వారి యొక్క వినయమును, వారి యొక్క ప్రేమను దేవుడి వారు చూపించినటువంటి ప్రార్థన ఎంతగానో మెచ్చుకొని, ఇదిగో ఆ యొక్క ఇరువురికి కూడాను ఆ యొక్క పెద్ద వయసులో ఈ యొక్క మరియని ప్రసాదించి ఉన్నాడు. ఆమె దేవుడి యొక్క కృపావరములతో పొంది ఉన్నది, దేవుడి యొక్క కృపావరములతో నిండి ఉన్నది. మరియు ఆమె దేవుడి సిద్ధపాటు చేసి ఉన్నాడు. ఆదిలోని దేవుడు ఆమె ఎన్నుకొని ఉన్నాడు. ఏ విధముగానంటే, ధన్యురాలవు మరియా, ధన్యురాలవు, దేవుని ఎన్నుకొనబడిన దానవు. ధన్యురాలవు మరియా, ధన్యురాలవు, దేవుని ఎన్నుకొనబడిన దానవు. ఆమె మొదటి నుండి కూడా ఎంతగానో ధన్యురాలు.
దేవుని చేత మొదటిలోనే ఆమె ఎన్నిక చేయబడి ఉన్నది. ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఆమె నియమింపబడి ఉన్నది. అది ఏమిటయ్యా అంటే, ఇదిగో అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు, మరియు స్త్రీలందరూ నీవు ఆశీర్వదింపబడిన దానివి అని దేవదూత మరియు ఎలిజబెత్ గారు పలికి ఉన్నారు. మరి దేవుని యొక్క సన్నిధిలో నిత్యము కూడా దేవుని స్తుతించి ఆరాధించిన దేవదూతలు ఈ భూలోకంలో అనేక మంది 13-14 వయసు గల కన్యలు ఉన్నప్పటికీ కూడా, యువతలు ఉన్నప్పటికీ కూడాను, ఇదిగో ఆ యొక్క మరియ చెంతకే దేవుని యొక్క దేవదూత దివి నుండి భూమికి పంపబడి ఉన్నది. దివి నుండి భూమికి ఒక ప్రత్యేక ప్రణాళికతో ఆ యొక్క మరియ చెంతకు పంపబడి ఉన్నది. దివి నుండి భూమికి ఆ యొక్క మరియ ఇంటికి ప్రవేశించి, ఇదిగో అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము. అమ్మా, నీవు సామాన్యుల వ్యక్తులు కాదు, నీవు దేవుని యొక్క వరమును పొంది ఉన్నావు అని ఆ యొక్క దేవదూత పలికి ఉన్నది. మరియు మన యొక్క చిన్నతనం నుండి కూడా మనమందరము అనేక విధములుగా అనేక చోట్ల మరీ తల్లి యొక్క ఖ్యాతిని కానీ మరి ఆ తల్లి యొక్క గొప్పతనం వింటూనే ఉంటున్నాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి మరీ తల్లి చెంతకు అనేక మంది కూడా కోకొల్లలుగా వస్తూ ఉంటారు. ఆ తల్లి యొక్క ప్రార్థన ఆలకిస్తూ ఉంటారు, ఆ తల్లిని గౌరవిస్తూ ఉంటారు. ఇదిగో ఆ తల్లి చెంతకు వస్తే ఖచ్చితంగా నాకు సహాయం దొరుకుతుంది అనేటటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసమును, నమ్మకమును కలిగి ఉన్నారు. ఎందుకంటే పునీత బెర్నార్డ్ గారు విధముగా పలుకుతూ ఉన్నాడు. తాను పలికిన జపము ద్వారా, మిక్కిలిని అడగగలిగి మీ చెంతకు పరిగెత్తుకుని వచ్చిన వారిలో ఏ ఒక్కరైనను వట్టి చేతులతో తిరిగి వెళ్ళారమ్మా, తిరిగి వెళ్ళలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆవే మరియా, ఆవే మరియా. అమ్మా, నీ చెంతకు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడాను, ప్రతి ఒక్క బిడ్డ కూడా ఒక ఆకాంక్షతో వస్తూ ఉన్నాడు, ఒక కోరికతో వస్తూ ఉన్నాడు, ఒక తలంపుతో వస్తూ ఉన్నాడు, ఒక నమ్మకంతో వస్తూ ఉన్నాడు, ఒక ప్రగాఢమైనటువంటి దృఢమైన విశ్వాసంతో వస్తూ ఉన్నాడు. అది ఏమిటంటే, ఇదిగో నీ యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నాకు సహాయం లభిస్తుంది. నీ యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నాకు కోరిక అనేది నెరవేరుతుంది. నీ యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నేను దేవుని కృపను పొందుతాను. నీ యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నేను మరియు నా యొక్క కుటుంబం అనేది దీవించబడతాము అన్నిటి విశ్వాసంతో అనేక మంది వస్తూ ఉంటారు. నాగార్జున సాగర మాత యొక్క పుణ్యక్షేత్రంలోకి వెళ్ళినా, గుణదల మాత పుణ్యక్షేత్రంలోకి వెళ్ళినా, వెల్లంగిని వెళ్ళినా కానీ అక్కడికి వచ్చేటటువంటి ప్రజలందరిలో కూడా అనేక మంది ఇతర మతస్థులు, అనేక మంది కూడా ఆ తల్లి చెంతకు పరుగెత్తుకుని వస్తూ ఉన్నారు. అంటే ఆ తల్లిలో వారికి ఉన్నటువంటి ఒకే ఒక్క ఆశ ఏమిటంటే, ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నేను దీవించబడతాను. ఎందుకంటే ఆ యొక్క తల్లి నిత్యము కూడా ఏమి చేస్తుందంటే, మనకి విన్నపములను ఆలకిస్తుంది, తన కుమారుని యొక్క చెంతకు వాటిని విన్నవిస్తుంది. ప్రార్థించు పరదేశులం ఈ భూమిలో. అమ్మ, మేమందరము కూడా పరదేశులమే. నువ్వు శక్తిమంతురాలివి, నీ యొక్క ప్రార్థన ఎంతో శక్తివంతమైనది కనుక నీ యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మా కోసం ప్రార్థించమమ్మా. మేమందరము కూడా ఇహలోక జీవితంలో పాపంలో కుంగిపోయి ఉన్నాము. ఈలోక వ్యామోహంతో కానీ, ఈలోక ఆశతో కానీ, ఈలోక ఆస్తి అష్టవైసలతో కానీ, పేరు ప్రఖ్యాతులతో కానీ పాపములు జీవిస్తూ ఉన్నాము కనుక మా కోసం ప్రార్థించమ్మా. మరి మరియ తల్లి కూడా ముగ్గురు చిన్నారి బిడ్డలకు ఆ దర్శనాన్ని ఇచ్చి ఉన్నది. ఆ ముగ్గురు పేర్లు ఎవరైనా చెప్తారమ్మా? ముగ్గురు బిడ్డలకు మరియ తల్లి దర్శనం ఇచ్చింది. ఫ్రాన్సిస్, జెసింతా, లూసీ. ఆ యొక్క ముగ్గురికి కూడా ఆ యొక్క తల్లి పన్నెండు మాట ఏమిటంటే, ఇదిగో ప్రపంచ శాంతి కోసం ప్రార్థించండి, పాపంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కోసం ప్రార్థించండి, మరియు జపమాలను జపించండి. మరి ఈనాడు రెండవది ఏమిటంటే, మరియ తల్లి మనకి ఇచ్చిన ఆయుధమును ఆ యొక్క జపమాలను మనము జపిస్తూనే ఉన్నాము.
ఆ యొక్క జపమాలని మరియ తల్లి మనకి ఇచ్చినటువంటి ఒక ఆయుధముగా పునీతులందరూ కూడాను తెలియజేస్తూ ఉన్నారు. ఆ యొక్క జపమాలను మనం ఎప్పుడైతే జపిస్తామో మన జీవితంలో కానీ మన యొక్క కుటుంబంలో కానీ ఉన్నటువంటి సైతాన్ యొక్క శోధనలు కానీ సైతాన్ యొక్క క్రియలనేవి కానీ మన నుండి పారిపోతాయి అని అనేక మంది పునీతులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ముఖ్యముగా ధన్య బర్తోలోమో అనేటువంటి ఒక వ్యక్తి ఇలా పలుకుతూ ఉన్నాడు. జపమాలను ఎవరైతే వ్యాప్తి చేస్తారో వారు రక్షింపబడతారు. మరియు జపమాల ప్రార్థన యొక్క అత్యంత అద్భుతమైనటువంటిది ఏమిటంటే శక్తివంతమైనటువంటి ప్రార్థన. ఆ జపములను మనము జపిస్తూనే ఉంటున్నాము. మరి కొన్ని సంవత్సరాల క్రితం మనం గమనించినట్లయితే గురువులు కొన్ని అనివార్య కారణముల వలన 2 నెలలకు ఒకసారో లేదా నెలకు ఒకసారో ఇంకా కొన్ని గ్రామాలలో 3 నెలలకు ఒకసారో వచ్చి దివ్య బలి సమర్పించేవారు. ఒక 30-40 సంవత్సరాల క్రితం. మరి ఆ దేవాలయంలో ఏమి జరిగాయా అంటే మనకి పెద్దవారిని అడిగితే వారు నిత్యము చెప్తూ ఉంటారు, ప్రతిరోజు కూడా లేకపోతే వారమును, బుధవారమును, గురువారమును, శుక్రవారమును, శనివారమును జపమాలను జపించేవారిని. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా మనకి పెద్దవారు తల్లి తండ్రి కానీ తాత నాయనమ్మలు కానీ మనకు నేర్పించేది ఏమిటంటే గుడిలోకి తీసుకుని వెళ్ళి జపమాల నేర్పిస్తూ ఉంటారు. గురువుల చెంతకు ఒక చిన్నారి బిడ్డని జ్ఞానస్నానం ఇవ్వడానికి తీసుకుని వచ్చినప్పుడు జ్ఞానస్నానం అయిన తర్వాత స్వామి ఆ యొక్క బిడ్డకు ఒక జపమాలను ఇవ్వండి, లేదా మా కుటుంబంలో ఒక వ్యక్తికి బాగాలేదు జపమాలను ఇవ్వండి స్వామి, మా ఇంట్లో వారు కొంచెం పనికి వేరే దూర ప్రాంతానికి వెళుతూ ఉన్నారు, కొన్ని జపమాలను ఇవ్వండి అని అనేక మంది కూడా జపమాలను గురువుల దగ్గర నుంచి తీసుకుని ఆశీర్వాదంతో ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. కారణం ఏమిటంటే ఇదిగో ఆ యొక్క జపమాల అనేది మనకు మరియ తల్లి ఇచ్చినటువంటి ఆయుధము. ఆ యొక్క జపమాల అనేది మరియ తల్లి మనకి ఇచ్చినటువంటి నడిపింపు. ఆ యొక్క జపమాల అనేది మనందరి యొక్క కుటుంబములకు ఆ యొక్క జపమాల ప్రార్థన ఆశీర్వాదకరముగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ఆ యొక్క జపమాల మనమందరము కూడా ఈ యొక్క నెల మొత్తము మరియు మన యొక్క అనుదిన జీవితంలో కూడా నిత్యము చెప్తున్నాము అంటే మనం అందరము కూడా ఎంతగానో ధన్యులము మరియు ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవించబడుతూ ఉన్నాము, నడిపింపబడుతూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి అదే రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, జపమాల అనేది మనం అందరము కూడా ధరిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ తల్లి మనందరినీ కూడా ఆ ప్రార్థనలో నడిపిస్తూ ఉన్నది. మనం ఎప్పుడైతే జపమాలను ధరిస్తూ ఉన్నామో ఆ యొక్క జపమాల ద్వారా మనలను తన కుమారుడైన క్రీస్తు ప్రభువునికి అర్పిస్తూ ఉన్నది. ఆ యొక్క జపమాల ద్వారా మనం తన కుమారుడైన క్రీస్తు ప్రభువుతో మాట్లాడే విధముగా, చెప్పే విధముగా భక్తితో వినయముతో ఆ యొక్క ప్రార్థన చేసేసడానికి మనకు ఆ యొక్క తల్లి ఎంతగానో సహాయపడుతూ ఉన్నది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం అందరం కూడా ఆ యొక్క జపమాల మాత అయిన మరియ తల్లిని కొనియాడుతూ ఆ యొక్క తల్లిని మనం ఎంతగానో గౌరవిస్తూ ఉన్నాము. ఆ తల్లి యొక్క ప్రార్థనలో మనం ఎంతగానో విశ్వాసమును, నమ్మకమును, సంతోషమును కలిగి ఉంటున్నాము. మరి ముఖ్యముగా అనేక మంది కుటుంబ జీవితంలో భార్యాభర్తలు జపమాలని అనేక మంది చెప్తూ ఉంటారు. గ్రామాలలో కానీ చర్చిలలో కానీ జపమాలను చెప్పేటప్పుడు అమ్మా మా యొక్క బిడ్డకు, మా యొక్క కోడలికి సంతాన వరము కోసం ప్రార్థించండి అనేక మంది మన ప్రార్థన అడుగుతూ ఉంటారు. అందువలనే జపమాల అనేది కేవలం ఒక ఆయుధమే కాదు, ఆ జపమాల అనేది ఒక అద్భుత మాల, ఆ జపమాల అనేది ఒక దీవెనకరమైనటువంటి మాల, ఆ జపమాల అనేది ఒక శక్తివంతమైన మాల, ఆ జపమాల అనేది ఒక స్వస్థతకరమైన మాల, ఆ జపమాల అనేది సైతాన్ యొక్క శోధన మన నుండి క్షేమముగా సంరక్షించినటువంటి మాల.
ఏకలోకములో ఉన్న మనందరికీ కూడాను సైతనిక శోధనలకు కానీ యహలోక వ్యామోహముల నుండి మనలను కూడా నిత్యము తన యొక్క కుమారుని యొక్క మార్గములోను తన యొక్క కుమారుడి వాక్యములోను సత్యములోను అతను మనకి ఇచ్చినటువంటి జీవములో కూడా నిత్యము నడిపించినటువంటి ప్రార్థన ఏమిటంటే జపమాలే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి అనేక మంది కూడా జపమాలని మనం ఏ కుటుంబ ప్రార్థన పెట్టుకున్నా కానీ మనము జపమాలతో ప్రారంభిస్తాం. ఒకవేళ గురువులు ఒక 5-10 నిమిషముల కానీ లేటుగా అవుతుంది అనుకుంటే, అమ్మ జపమాలను చెప్పించండి, నేను దారిలో ఉన్నాను వస్తున్నాము అంటాం. ఎందుకంటే ఆ జపమాల ద్వారా మరియతలను మనం ఆహ్వానిస్తూ ఉన్నాము, మరియతలతో మనం కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆ మరియతల మధ్యస్థ ప్రార్థన కోరుతూ ఆ కుటుంబం కొరకు మరి ఆ కుటుంబ సభ్యుల కోసము ఆ జపమాల ద్వారా అర్పిస్తూ ఉన్నాము. జపమాల అనేది అర్పణతో కూడుకున్న ప్రార్థన. ఆ అర్పణ ఏమిటయ్యా అంటే ఆ కుటుంబ సభ్యులని లేదా మన సంఘమని మన వ్యక్తిగత జీవితమని ఆ తల్లికి అర్పిస్తూ, అమ్మా మా కోసం ప్రార్థించమ్మా, ఎందుకంటే నీవు శక్తిమంతురాలు, నీవు ధన్యురాలు, నీవు దేవుని యొక్క తల్లివి, నీవు ఏమి అడిగినను నీ యొక్క కుమారుడు నిరాకరించాడు, దానిని తప్పకుండా ఇస్తాడు అని మనందరికి కూడా తెలియజేస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఒకటి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో మన యొక్క గ్రామములో పలుకుబడిన వ్యక్తుల యొక్క తల్లిని మనం గౌరవిస్తూ ఉంటాం. ఉదాహరణ ఎమ్మెల్యే గారు వచ్చారంటే వారితో పాటుగా వారి యొక్క తల్లి వస్తే ఆమెకు కూడా మనం కృషి చేసి గౌరవిస్తాం. ఇంకా పెద్ద హోదాలో ఉన్న వారు వచ్చినట్లయితే వారి కుటుంబ సభ్యులతో వారి యొక్క తల్లిదండ్రులు వస్తే మనము గౌరవిస్తాము, కావలసిన మర్యాదలన్నీ కూడా చేస్తూ ఉంటాము. మరి మన అందరి కోసమై ఈ లోక రక్షకుడిగా వచ్చినటువంటి ఆ క్రీస్తు ప్రభు యొక్క తల్లి మరియ తల్లి తన యొక్క శరీరము రక్త మాంసములతో ఆ క్రీస్తు ప్రభువుకు జీవమునిచ్చి మరియు యెహలోక జీవితమునకు ఆ గర్భమునందు ఆయన జన్మించి ఉన్నాడు. మరి అటువంటి గొప్ప తల్లిని మనం ఎంతగానో గౌరవించాలి, ఆ యొక్క గొప్ప తల్లిని మనం ఎంతగానో ప్రేమించాలి. ఒక భక్తునిగా అంటూ మనమందరం కూడా మరియ తల్లి చెంతకు పరిగెత్తుకుని వెళదాం. ఏ విధముగానంటే ఒక చిన్న పిల్లవాడు తన యొక్క తల్లి చెంతకి ఉదయమున పనికి వెళ్ళినప్పుడు సాయంత్రం యొక్క తల్లి పని నుండి వస్తూ ఉన్నప్పుడు అల్లంత దూరం చూడగానే ఏడ్చుకుంటూ లేదా ఆనందంతో సంతోషంతో పరిగెత్తుకుని వెళ్ళి ఆ తల్లి యొక్క సంకలో ఎగిరి దూకుతాడు. ఆ యొక్క ఆనందం ఎంతగానో ఉంటుంది. కనుక మనము కూడా ఆ తల్లి చెంతకు ఒక చిన్నారి బిడ్డ వలె పరిగెత్తుకుని వెళ్ళాలి. ఆ తల్లి యొక్క ఒడిలో మనం ఎప్పుడైతే ఉంటామో మనము ఎంతగానో ధన్యులము. ఆ తల్లి యొక్క ప్రార్థన ద్వారా మనం ఎంతగానో దీవించబడతాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరియు ఈనాడు మన మధ్యలో అనేక మంది గురువులు కానీ అనేక మంది గురువులు మరియు మఠకరణ పనిచేస్తున్నారు. అంటే వారి యొక్క శిక్షణ కాలంలో వారి యొక్క తర్ఫీదులు వారు ప్రత్యేకంగా జపించిన ప్రార్థన ఏమిటంటే జపమాల ప్రార్థన. ఆ యొక్క జపమాల మా యొక్క ఆయుధం, ఆ యొక్క జపమాల మాకు తోడుగా ఉంటుంది. ఆ యొక్క జపమాల యొక్క ప్రార్థన ద్వారా ఆ యొక్క ప్రయాణంలో కానీ ఆ యొక్క ఒంటరి జీవితంలో కానీ గురువులు కానీ మఠకలు చేసిన ప్రతి ఒక్క ప్రార్థనలో కానీ జపమాల ద్వారా ఒక్కొక్క గుర్తులు ఆ యొక్క విచారణ యొక్క తలంపులను కానీ నిర్మించినటువంటి కార్యములను కానీ ప్రతి ఒక్క దానిని కూడా మరియ తల్లికి జపమాల ద్వారా అందిస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం విన్నటువంటి సువిశేషం మరియ తల్లి ఎలిజబెత్ చెంతకు ఆ తల్లి యొక్క కుటుంబం చెంతకు వెళ్ళి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరియ తల్లి ఎలిజబెత్ గారి చెంతకు వెళ్ళింది. ఆమె బంధువు. మరి ఎప్పుడు అయితే దేవదూత ఇదిగో నీ యొక్క చుట్టము ఎలిజబెత్ చూడము, ఆమె వయసు మళ్ళీ ఉన్నది, వడ్రలై ఉన్నది, కానీ ఇప్పుడు ఆమె దేవుని కృపను పొంది ఉన్నది మరియు ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము అని దేవదూత పలికినప్పుడు ఆ యొక్క మరియ తల్లి
ఆ యొక్క మాటను ఆలకించినది, విశ్వసించినది, నమ్మకం ఉంచినది. ఏదువగానంటే ఇదిగో నన్ను ఎన్నుకున్న దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను పిలిచిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు కష్టం వచ్చినా బాధ వచ్చినా సరే ఇక నేను భయపడిన అవసరం లేదు, నన్ను పిలిచిన దేవుడు, నన్ను ఎన్నుకున్న దేవుడు నాకు తోడై ఉన్నాడు, నాతోనే ఉన్నాడు అనేటటువంటి నమ్మకమును, విశ్వాసమును ఆ తండ్రి అందు ఉంచి ఇదిగో నేను ప్రభు దాసురాలను, ఆయన మాట చొప్పున నాకు జరుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి అటువంటి గొప్ప తల్లి ఈనాడు ఎలిజబెత్ చెంతకు వెళ్ళి ఉన్నది. ఈనాడు మనమందరము కూడా మన యొక్క గృహములను ఆ యొక్క ఎలిజబెత్ గృహము వలె మలుచుకోవాలి. ఆ ఎలిజబెత్ ఏ విధంగానైతే దేవుని యొక్క అనుగ్రహమును పొంది ఉన్నదో మనము కూడా మన కుటుంబంలో కావలసినటువంటి అవసరముల కోసం ప్రార్థించి ఆ యొక్క కృపావరములను మనము ఆ తల్లి ఉంచినటువంటి ప్రార్థన ద్వారా మనము నిత్యము ప్రార్థన చేసి పొందాలి. మనకు కుటుంబములకు చుట్టాలు వచ్చినప్పుడు ఎంతగా ఆనందం కలుగుతున్నది. మరి ఇక్కడ ఎలిజబెత్ను సందర్శించడానికి దేవుని యొక్క తల్లి గర్భముతో వచ్చి ఉన్నది. మరి అటువంటి మాతృమూర్తిని ఎలిజబెత్ విధముగా సంబోధిస్తూ ఉన్నది. స్త్రీలందరూ నీవు ఆశీర్వదింపబడినదానవు, నీ గర్భఫలము ధన్యము అమ్మా. నీవు రావటం నా యొక్క గర్భమునందలి శిశువులు ఆనందంతో గంతులు వేసాను కనుక మరి తల్లి మన కుటుంబంలోనికి మనం ఆహ్వానించినట్లయితే మనకు ఒక అద్భుతము. ఆ యొక్క మరియను మనం మన ఇంట్లోకి తీసుకుని వచ్చినప్పుడు మనకి ప్రార్థన ద్వారా మనం కలిసి జపమాలను జపించినప్పుడు ఆ యొక్క మరియ తల్లి మనతో కలిసి ప్రార్థన చేస్తూ మనకి అవసరమైన నిమిత్తము తన కుమారుడికి విన్నవించి మన యొక్క తలంపులను కూడా నెరవేర్చడానికి మరియ తల్లి ప్రార్థిస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరియు మరియ తల్లి ఎలిజబెత్తో 3 మాసముల నుండి ఆమె సహాయం చేసి ఉన్నది. ఆ యొక్క మరియను మనం అందరము కూడా నిత్య సహాయమాత అంటాం. క్రైస్తవులకు సహాయమాతను కొనియాడుతూ ఉంటున్నాము. ఆ 53 పురుషులు చెప్పిన మరియను మనం అందరం కూడా అనేక సంబోధిస్తూ ఉంటాం. అయితే మరియ తల్లి ఈనాడు ఆ యొక్క వ్యక్తిగత జీవితంలో నిత్య సహాయమాతగా ఉన్నదా? నాకు కుటుంబంలో రాజ్ఞిగా ఉన్నదా? నాకు కుటుంబంలో ఆమె దీవెనకరముగా ఉన్నదా? నాకు కుటుంబమునకు నాకు బిడ్డలకు ఆమె దేవుని యొక్క మార్గం చూపే విధముగా అనేది మనం గుర్తించాలి, తెలుసుకోవాలి. మరియు ఆ యొక్క తల్లిని కొనియాడుతూ ఉండాలి. అనేక మంది పునీతులు మరియ తల్లి గురించి చెప్పి ఉన్నారు, జపమాల గురించి వారందరూ చెప్పి ఉన్నారు. కానీ మరియ తల్లి మరి ఆ యొక్క జపమాల నాకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? ఆ తల్లి ద్వారా మేరడ ప్రతి ఒక్క దానిని కూడా మనం అందరం కూడా గుర్తించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనందరికీ కూడా తెలిసినటువంటిది మరియ తల్లి యొక్క సినిమా మనం చూసినప్పుడు ఆ యొక్క మరియ తల్లి యొక్క వెలంగిని మాత సినిమాల్లో అనేక అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క అర్ధరాత్రి కాలమందు ఆ యొక్క సముద్రములో పోర్చుగీస్ వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పడవలో లేదా ఆ యొక్క షిప్పులో మరియ తల్లి యొక్క స్వరూపం ఉన్నది. వరద ఎక్కువైనది, పెనుగాలులు ఎక్కువగా వీస్తూ ఉన్నాయి. ఆ యొక్క ఆటుపోటులు అలలనేవి ఎంతగానో భయంకరంగా ఉన్నవి. ఆ యొక్క సమయంలో వారందరూ కూడాను ఆ యొక్క తల్లిని ఆ యొక్క కెప్టెన్ వెళ్ళి ప్రార్థించాడు. ఇది మనమందరం కూడా చూసి ఉన్నాం, విని ఉన్నాము. అయితే ఈనాడు ఆ యొక్క జరిగినటువంటి అద్భుతముల పరమరాశిని కొనియాడాలి. ఆపద వచ్చినప్పుడు బాధ కలిగిన బ్రహ్మ ఇదిగో మేము నశించిపోతూ ఉన్నాము, ఇంకా కొద్ది క్షణం మేము చనిపోతాము, సముద్రం మేము మునిగిపోతాము, మమ్మల్ని రక్షించమ్మా అని ఆ యొక్క భక్తుడు లేదా కెప్టెన్ మరియ తల్లి యొక్క స్వరూపం ముందు మోకరించి ప్రార్థించాడు. ఈనాడు మన యొక్క జీవితంలో కూడా ఆ యొక్క అలలు, ఆ యొక్క ఆటుపోటులు, ఆ యొక్క పెనుగాలులు, ఆ యొక్క వరద ఏమిటంటే ఈ లోకములో ఉన్నటువంటి సైతాన్ యొక్క శోధనలు.
ఈ లోకంలో ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తూ ఉన్నటువంటి ఇహలోక వ్యామోహములు లేదా చెడు అలవాట్లు లేదా చెడు వ్యసనములు, ఆర్థిక ఇబ్బందులు, గర్వము, అహంభావము, ఇవన్నీ కూడా మనలను మన యొక్క మంచితనాన్ని అణిగివేస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా అనేక మంది ఇహలోక ఆశలకు ఎంతగానో దగ్గరై దేవునికి దూరం అవుతూ ఉన్నారు. వారి యొక్క కుటుంబ బాధ్యతలను మరిచిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఈనాడు నీవు నేను కూడా ఆ యొక్క కెప్టెన్ ఏ విధముగానైతే మరియ తల్లి ముందు మోకరించి ప్రార్థన చేశాడు, ఈనాడు నీవు నేను కూడా అమ్మా నా కుటుంబాన్ని రక్షించు, నా కుటుంబం కోసం ప్రార్థించు, నా యొక్క భర్త రక్షించి, నా యొక్క భార్య రక్షించుకో, నా యొక్క బిడ్డల మీద సమర్పిస్తూ ఉన్నాను. అమ్మ జ్ఞానం యొక్క మాత యొక్క జ్ఞానమును జ్ఞానమును నా యొక్క బిడ్డలకు ప్రసాదించు. వారి ఇహలోక జీవితంలో ఎటువంటి సైతానిక లోను కాకుండా, ఎటువంటి వ్యామోహములకు లోను కాకుండా, అమ్మ నీ వలె వారు కూడా దేవుని భయభక్తులు కలిగి కుటుంబంలో నేను గౌరవిస్తూ వాక్యానుసారము జీవిస్తూ దేవుని భయభక్తులను దైవ భీతిని కలిగి ఉండేలాగా దీవించమ్మని నాడు మనం అందరం కూడా ప్రార్థించాలి. ఒకవేళ నీవు ఆ యొక్క కెప్టెన్ వలె మారనట్లయితే, ఆ యొక్క కెప్టెన్ వలె కఠిన ప్రార్థన చేయనట్లయితే, ఆ యొక్క కెప్టెన్ వలె మోకరించి ప్రార్థన చేయనట్లయితే, ఆ యొక్క కెప్టెన్ వలె అమ్మ మమ్మల్ని రక్షించని వేడుకున్నట్లయితే, ఇదిగో కుటుంబ జీవితమునకు లేదా నీ యొక్క జీవితమునకు ఒక అర్థమేమైనా ఉన్నదా? ఆపద వచ్చినప్పుడు నీవు ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు? ఒక భక్తుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నీవు మరియ తల్లిని ఆశ్రయించినట్లయితే ఆ యొక్క తల్లిని తప్పక రక్షిస్తూ ఉంది. ఎందుకంటే ఆ యొక్క తల్లి ఆశ్రయ నగరము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క తల్లి ఆశ్రయ నగరము. ఈనాడు నాకు బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, చెప్పుకునే బాధలు వచ్చినప్పుడు నేను ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాను? ఎవరికి విన్నవిస్తూ ఉన్నాను? నీవు ఆ యొక్క తల్లి అన్న నమ్మకం ఉంచి ఆ యొక్క కెప్టెన్ వలె మోకరించి ప్రార్థన చేసినట్లయితే, ఆ యొక్క కెప్టెన్ మరియు దానిలో ప్రతి ఒక్కరు కూడా ఏ విధముగానైతే రక్షించబడి ఉన్నారు, ఈనాడు నువ్వు నేను కూడా ఇహలోక జీవితంలో వచ్చినటువంటి సమస్యలను కానీ, వచ్చేటువంటి ఇబ్బందులు కానీ, లేదా మన బిడ్డలు రాబోయే కాలంలో ఎదుర్కొనేటువంటి శోధనల నుంచి వారు రక్షించబడతారు. కనుక ఈనాడు యొక్క ప్రార్థన రోజు, ఈ యొక్క పండుగ రోజు మనం తెలుసుకోవలసిన సత్యం ఒకటి, ఆ తల్లిని ఆశ్రయిస్తే నీ యొక్క జీవితం ఒక అద్భుతం. ఆ యొక్క తల్లిని వెంటనే ఆహ్వానించినట్లయితే ఆ యొక్క కానాపల్లె పెళ్లి విందు యొక్క అద్భుతమే నీ యొక్క కుటుంబము. నీవు ఆ యొక్క తల్లిని వేడుకున్నట్లయితే ఆ కెప్టెన్ వలె నీవు నేను కూడా రక్షించబడతాం. నీవు ఆ తల్లికి ప్రార్థన చేసినట్లయితే నేను కూడా ప్రార్థించే వ్యక్తిగా మారుతాను. నేను కూడా ప్రార్థన కోసం ప్రార్థించే వ్యక్తిగా, మరియు నా కుటుంబం కోసం, ఆ యొక్క సంఘం కోసము, మరియు నా అందరి కోసం నేను ప్రార్థించి ఆ తల్లి వలె నేను కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని యొక్క బిడ్డలను దేవుని యొక్క మార్గం నడిపించేటువంటి మూర్తిగా లేదా సాక్షించడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా ఈ మే నెల అయిపోతుంది, మరలా వచ్చే సంవత్సరం మే నెల వస్తుంది. ఒక నిర్ణయం తీసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఈ మే నెల నుంచి మరలా వచ్చే మే నెల వరకు నాకు జపమాల ద్వారా, నేను చేసిన జపమాల ప్రార్థన ద్వారా నాకు బిడ్డల భవిష్యత్తు ఏదుముగా ఉన్నది, నా కుటుంబం యొక్క భార్యాభర్తల యొక్క దాంపత్యం ఏదుముగా ఉన్నది, ఇహలోక జీవితంలో వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కొని ఉన్నారు, అవన్నీ కూడా పరిష్కరించబడ్డాయి, అవన్నీ కూడా తీసివేయబడ్డాయి. మేమందరం కూడా దేవుని కృపతో నింపబడి ఉంటున్నాము అన్నటువంటి గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వగలగాలి. లేనిచో పండగ చేసుకుంటాము అంటే ఆ యొక్క పండగలో అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకోవాలి. మరియు ఆ యొక్క తల్లిని మనందరి యొక్క కుటుంబాలకి ఒక అద్భుతముగా, మరియు మనందరి యొక్క మన యొక్క సంగమనకు ఒక అద్భుతముగా, మనందరికీ యొక్క తల్లి ఆశ్రయ నగరముగా, మనందరికీ యొక్క తల్లి దేవుని యొక్క మాత, దేవుని తల్లి మన మరియ మాత మనందరి యొక్క మొరలను ఆమె ఎంతగానో ఆలకిస్తూ ఉంటుంది, తనకు కుమారుడిగా నియమిస్తూ ఉంటుంది. కనుక ఈనాడు యొక్క పండుగ రోజున అమ్మ మా కోసం ప్రార్థించు. మేమందరము కూడా నీ యొక్క బిడ్డలమే, నీ యొక్క కుమారులు మేము కూడా నీ యొక్క దీవెనలు పొందుతూ నీ యొక్క ప్రార్థన సహాయంతో దేవుని కృపను పొందే విధముగా ప్రార్థించమని వేడుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున